రెండున్నరేళ్ల ఎన్డీఏ పాలనకు పరీక్షగా నిలిచిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడడం పోలీసులకు సవాల్గా మారింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారికంగానే ప్రజలు భారీ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం. 2 రాష్ట్రాల్లో పోలీసుల వద్ద ఉన్న మొత్తం ఆయుధ సంపత్తి కంటే ప్రజల వద్ద 5 రెట్లు అధికంగా ఆయుధాలు ఉండడం శాంతి భద్రతలను కాపాడే విషయంలో సవాళ్లు విసురుతోంది. అనధికారికంగా మరెన్నో తుపాకులు ఉన్నట్లు చెబుతున్న గణాంకాలు పోలీసులకు విసురుతున్న సవాళ్లను ప్రస్ఫుటం చేస్తున్నాయి. మణిపూర్లోని తీవ్రవాద సంస్థల వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఆయుధాలు అక్కడ ఎన్నికల నిర్వహణను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించటంలో ఎన్నికల సంఘానికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత పోలీసులపై ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దేశంలో కోకొల్లలు ఉన్నందున ప్రస్తుతం 5 రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు సవాల్గా మారింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్లలో విధి నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారింది. ఈ 3 రాష్ట్రాల్లో అధికారికంగా, అనధికారికంగా ఉన్న తుపాకుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. 3 రాష్ట్రాల్లో పోలీసుల వద్ద ఉన్న తుపాకుల కంటే కూడా ప్రజలు, ఇతరుల వద్ద అధికారికంగా, అనధికారికంగా ఉన్న ఆయుధాలే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కులాల కురుక్షేత్రమైన ఉత్తరప్రదేశ్లో పోలీసుల వద్ద 2,30,000 తుపాకులుంటే ప్రజల వద్ద 11,26,000 ఆయుధాలున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎవరు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థితుల్లో పోలీసుల విధి నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నువ్వా నేనా అన్న విధంగా పార్టీల మధ్య పోరు, కులాలు, మతాల హోరు కలిగిన ఉత్తరప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటమంటే పోలీసులకు కత్తిమీద సామే. దేశవ్యాప్తంగా 2016 జులై నాటికి అనుమతి కలిగిన తుపాకులు 26 లక్షలు ఉంటే అందులో 41% ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలోని ప్రతి జిల్లాలో కనీసం 20,000 మందికి తుపాకీ అనుమతులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎటావా, మొయిన్పూర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి. ఎటావాలో ప్రతి 58 మందిలో ఒకరికి తుపాకీ ఉంటే మొయిన్పూర్లో ప్రతి 77 మందిలో ఒకరికి, లక్నవూ నగరంలో ప్రతి 81 మందిలో ఒకరి వద్ద ఆయుధాలున్నాయి. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న అక్రమ ఆయుధాలు, దేశీయ తుపాకులు అదనం. ఈ సంఖ్య కూడా భారీగానే ఉంది. నాటు తుపాకులు, తపంచాల తయారీ కేంద్రాలు కూడా వేలల్లోనే ఉన్నందున ఎన్నికల వేళ అనుమతి లేని ఆయుధాలు మరిన్ని ప్రవేశించే అవకాశాలుండగా వాటన్నింటిపై నిఘా పెట్టి ఎన్నికల క్రతువును ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారనుంది.